తో బాబు గారి ఆశీస్సుతో నగరి ప్రజల దీవెనతో ఇవాళ మీ ముందు ఎమ్మెల్యేగా నిల్చోన్నా. మీ అందరి ఆశీర్వాదం ఇది. మీరు ఉండబట్టి, మీరు చేయబట్టి ఇవాళ అఖండ మెజారిటీతో గెలిపించారు. మీకు ఎప్పటికీ రుణపడతాం. మీరు ఎంత చేసినా తక్కువే మీ నగరి ప్రజలకి. అలాగే నేను అమెరికాలో ఉండేవాడిని. అమెరికాలో ఉండేటప్పుడు ఒక ఫ్యాసినేషన్ ఉండేది బాబు గారి గురించి. ఎవరు చూసినా బాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు. అమెరికాలో అది కూడా అక్కడ పేపర్లో బాబు గారి గురించి రాసేవాళ్ళు. న్యూయార్క్ టైమ్స్ లాంటి ఆ పెద్ద పెద్ద పేపర్లో కూడా బాబు గారి గురించి ప్రస్తావించేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అది కూడా ఇండియాలో, అక్కడ డెవలపింగ్ నేషన్ అంటారు మనల్ని అమెరికాలో, అలాంటిది మన బాబు గారి గురించి అక్కడ విశిష్టంగా రాసేసేవాళ్ళు. అంటే ఒక ఫార్వర్డ్ థింకింగ్ లీడరు, విజన్ లీడరు, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నాడని చెప్పి వాళ్ళు కోకొల్లలుగా అక్కడే రాసేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, అబ్బా మనం గుర్తించలేదు కానీ అమెరికా వాళ్ళు గుర్తించారని చెప్పేది. అలాంటి లీడర్ ఇవాళ మనకి దొరకడం మన చేసుకున్న అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ దేశంలో చాలా పాలసీస్ కూడా సార్ చెప్పిన దాంట్లో ఇవాళ ఆదర్శంగా తీసుకొని చేస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకున్నామంటే ఇవాళ మన దేశ విదేశాల్లో చాలా మంది పట్టభద్రులు పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఆ రోజు సార్ పాలసీ ఒక దిశానిర్దేశం ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది వందల కాలేజీలు ప్రైవేట్ సెక్టర్లో పెట్టి అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఇవాళ అందరికీ సేవ చేసే భాగ్యం దొరుకుతా ఉంది. మీరంతా తెలుసు. అలాగే మనం చూసాం, ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం, అన్నపూర్ణ అనేవాళ్ళం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ అంటున్నాం, బీటీ అంటున్నాం, ఫార్మా అంటున్నాం. ఇలాగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పడానికి ఏకైక నిలువుడు అర్థం మన సార్ సీఎం గారు. అలాగే ఒక విషయం చెప్పాలి సార్ మీకు. సారు ఈ మధ్యకాలంలో కూడా ఒక గొప్ప పని చేశారు. ఎక్కడో ఉన్న కృష్ణమ్మని మన కుప్పంకి తీసుకొచ్చారు. కుప్పమ్మకి కృష్ణమ్మని తీసుకురావడమే కాదు, వైసీపీ అంటే పులివెందలకు కూడా మనమే ఇచ్చాం కృష్ణమ్మ నీళ్ళను కూడా. పులివెందలకు కూడా కృష్ణమ్మ నీళ్లు కూడా సార్ భాగ్యమే. సార్ మా నగరికి కూడా కృష్ణమ్మని తీసుకురావాల్సిన, అది మీ వల్లే సాధ్యం సార్. అది మీరు చేస్తేనే అవుతుంది సార్. అది అలాగే మన నగిరిలో ఇందాక సార్ అడిగారు, మనకున్న సమస్యలేంటి, మనకున్న ముందున్న అవకాశాలేంటని. మాకు అన్నిటికన్నా పెద్ద అవకాశం కోసల్ నగరంలో మాకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్ అక్వైర్ చేశాం సార్. ఒక 2,500 ఎకరాలు అక్వైర్ చేశాము. ఇంకొక 2,500 ఎకరాల దాకా చేయొచ్చు. అంటే 5,000 ఎకరాలు మనం కోసల్ నగరంలో రెడీగా ఉంది సార్. అక్కడ 100 కిలోమీటర్ల లోపు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 2 సీపోర్ట్లు ఉన్నాయి, 2 హైవేలు ఆనుకొని ఉన్నాయి సార్. ఎక్కడ కూడా నాకు తెలిసి 3వ ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలని కూడా 2.5 గంటే. ఎక్కడా లేదు ఇంత జాగ్రఫికల్ అడ్వాంటేజ్. అది కాకుండా మన నగిరి నుంచి వేలాది మంది రోజు వందల బస్సుల్లో అటు రేణిగుంట కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు అరకోణం కానీ పోయి పనిచేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఉపాధి చూపించగలిగితే ఇక్కడే పనిచేసుకునే ఉండే భాగ్యం కూడా కదులుతుంది సార్. అలాగే అది సఫలీకృతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్. అక్కడ